హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రాగి మురుకులు చేస్తున్నాం. దానికి కావాల్సినవి ఏంటో చూద్దాము. రాగి పిండి ఒక గ్లాస్, జొన్న పిండి ఒక గ్లాస్, ఇది మినప్పిండి, ఇది ఓమా, ఇది నువ్వులు, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కారం అండ్ ఇది ఉప్పు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టెప్లో ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని వేడి చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, చల్లార్చడానికి పెట్టేసేయాలి. సెకండ్ స్టెప్ ఏంటంటే మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి మనము కలుపుకోవాలి. ఫస్ట్ రాగి పిండి వేసుకుంటున్నాం మనము, జొన్న పిండి, నెక్స్ట్ మినప్పిండి, నెక్స్ట్ నువ్వులు వేసుకోవాలి, నెక్స్ట్ ఓం వేసుకోవాలి, కారం, నెక్స్ట్ ఉప్పు. బేసికలీ మనం చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకోవాలండి పైన. మనం ఆయిల్ ఇందాక వేడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆయిల్ ఏదైతే ఉందో 3 స్పూన్స్ ఆయిల్, అది కూడా వేసేసుకుంటున్నాము. చూసారు కదా, ఆయిల్ వేసుకుంటాం ఇప్పుడు. ఇంకా ఆయిల్ వేసేసుకున్నాము. స్మెల్ అయితే బాగా వస్తుంది గైస్, పిండి స్మెల్ వస్తుంది. ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి. నెక్స్ట్ మన అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం వాటర్ వేసుకొని చేసుకున్నాం అనమాట, అందుకనే అలా మీకు లిక్విడ్ లాగా అనిపించింది. ఇలా ఉండలు లేకుండా కలిపేసుకోండి గైస్, అండ్ కొంచెం తగినన్ని వాటర్ కూడా పోసేసుకోండి. చూసారుగా, వాటర్ కూడా పోసేసుకోవాలి మనం. ఈ పిండి వంటకాలు చేసుకోవాలంటే కొంచెం ఓపిక ఎక్కువ ఉండాలి, బికాజ్ మీరు కలుపుకుండాలి, దానికి ఎనర్జీ కూడా కావాలి, అండ్ ఆల్సో మీకు టైం కూడా కావాలి. చూస్తున్నారు కదా గైస్, మనం ఇందాక మిక్స్చర్ బాగా కలిపేసుకుంటే ఇలా ముద్దలాగా అవుతుంది. సో ఇది అయ్యాక ఆల్సో మనం పక్కన ఆయిల్ వేడికి పెట్టేసుకున్నాం, సో దట్ డైరెక్ట్గా మనం మురుకులు చేసుకోవచ్చని మనము ఈ మురుకుల పావు అనేది యూజ్ చేస్తున్నాం. ఓకేనా, మీకు నచ్చినది చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం మురుకులు ఎలా పిండుకోవాలో చూద్దాం. ఇలా మనం మురుకుల పౌడర్ వేసుకొని, దీనికి బాగా బలం ఉండాలి గైస్, బై ది వే. చూసారుగా, ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నారనుకోండి, మీ క్రిస్పీ యమీ రాగి మురుకులు రెడీ. చూస్తున్నారే కదా గైస్, మనం ఇందాక వేసాం కదా, ఫ్లిప్ చేసి చూసుకుంటూ ఉండాలి ఇది అయిందా లేదా అనేసి. మీకు అయింది అనిపిస్తే చూడండి, అవ్వగానే మనం మంచిగా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టేసుకొని వేడిగా మన రాగి మురుకులు తినడమే, అటాచ్ చేయడమే వాటిని. చూస్తున్నారు కదా, ఇలా తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి. చూసారు కదా గైస్, మా రాగి మురుకులు రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ది వే గైస్, ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి, మీకు చూపిస్తాను నేను. చూస్తున్నారు కదా, చాలా ఫాస్ట్గా విరిగిపోతాయి అన్నమాట అలా. ఓకే, మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.